TSNN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ అండ్ ఎమ్మెల్సీ శ్రీ లేలా అప్పిరెడ్డి మాట్లాడారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో సోను సూద్ భార్యకు గాయాలు. డెబ్బై 2 గంటల్లో వాళ్లంతా క్షమాపణ చెప్పాలి. కేఏ పాల్. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ శ్రీ లేలా అప్పిరెడ్డి మాట్లాడారు. తర్వాత హడావుడిగా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి తీసుకురాబోతూ ఉన్నాం, మిర్చి పండించినటువంటి రైతులకి అండగా నిలబడబోతూ ఉన్నాం, కనీస మద్దతు ధరని ప్రకటించబోతున్నామనే భావంతో ఆ రోజున హడావుడిగా 11,781 రూపాయకి ఇంతకుముందు కూడా చెప్పేది బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి, ఆ రేట్లు చూస్తుంటాం. తర్వాత ఈ రేటు చూసాం ఈ ప్రభుత్వం దగ్గర 11,781 రూపాయకి మేము కొనుగోలు చేయబోతున్నామని చెప్పి 60 రోజులు దాడుతూ ఉంది. ఎక్కడ కొనుగోలు చేశారని అడుగుతా ఉన్నా. కనీసం ఎక్కడైనా ఒక మిర్చి టిక్కీని మీరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క జీవోనైనా విడుదల చేశారా? లేకపోతే ఈ కొనుగోలుకు సంబంధించి విధి విధానాల్ని కనీసం రూపకల్పన చేసినటువంటి పరిస్థితులైనా ఉన్నాయంటే ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ప్రభుత్వ చర్యలు కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎల్లో మీడియాలో కొన్ని పత్రికల్లో వస్తూ ఉంది, కేంద్రం వస్తూ ఉంది, రాష్ట్రం పోతూ ఉంది, ఇక రైతులకి కొనుగోలే, రైతుల ఖాతాలో డబ్బులు జమ అవటమే తరువాయి అనే రీతిలో పత్రికల్లో పుంఖాలుగా వార్తలు రాసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ గుంటూరులో చూసాం, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మేము పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు, కనీస మద్దతు ధర కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 6,000కి 7,000కి ఎక్కడో 1-2 మంచి ధర వస్తే మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాలకు సంబంధించి కూడా కనీస మద్దతు ధర లేదు. 7,000 కూడా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమని రోడ్డుపైకి వచ్చి ఇవాళ ఉద్యమించినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, రైతు కంట కన్నీరు ఒలిగితే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేది చరిత్ర చెబుతున్నటువంటి పాఠం. ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. అసలు రైతులు తమ భవిష్యత్తు ఏందనే ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతా ఉన్నా. వ్యవసాయం దండగా మీరు భావిస్తూ ఉన్నారా? గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఇవాళ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు రైతుల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే మీరు ఇవాళ 300 కోట్ల రూపాయలతో అన్ని పంటల కొనుగోలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేస్తారా? ఇదేనా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం? ఈ జిల్లాలో ఉన్నారే సమస్త యంత్రాంగం మంత్రాంగం మొత్తం కూడా ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. గుంటూరు జిల్లాలో తీసుకుంటే సుమారుగా 150 పైచిలకు కోల్డ్ స్టోరేజీలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. దేశంలో ఎక్కడా కూడా లేదు ఒక పరిశ్రమకు సంబంధించి ఇది కోల్డ్ స్టోరేజ్ ఉండటం అనేది. ఈ రాష్ట్రంలో 4 లక్షల పైచిలకు ఎకరాల్లో. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వ ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటరీ మాత్రం, మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ,
ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్గా మేము రూమ్లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు. ఒక మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు, గాలి ఇస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నేను నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత మునుపు కూడా చూశాను. 45 ఇయర్స్ 47 ఇయర్స్ చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఐ కెన్ సే వన్ వర్డ్, మీ క్యారియర్లో కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ. అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు, కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు, మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చే ఇంపాక్ట్ శాశ్వతంగా ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు, కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ మళ్ళీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ. రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు 9 నెలలు అయింది, ఇంకొక 3 నెలలు 6 నెలల సంవత్సరం అవుతుంది, మళ్ళీ రొటీన్గా ఇంకో పోస్టింగ్ పోతారు. అది కాదు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండని చెప్పేసి కేసులు పెట్టడం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం పరిపాటిగా మారిపోయింది. దానిలో అవకాశవాద రాజకీయాలు చేస్తూ పొద్దున్న లేస్తే ఒక పార్టీలో ఉండి రాత్రి వరకు ఏ పార్టీలో ఉంటామో తెలియనటువంటి చొక్కాలు మార్చి అంత ఈజీగా పార్టీలు మార్చేటువంటి నాయకులు, సిద్ధాంతము రాద్ధాంతం ఏదీ లేకుండా సో కాల్డ్ పొలిటీషియన్స్. ఆయనకు ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీ కూడా ఇచ్చిండు బహుమతిగా కేసీఆర్. దాసోజు శ్రావణ్ గారు సో కాల్డ్ ఎడ్యుకేషనిస్ట్. వారితో పాటు ఏదైనా ఇబ్బంది వస్తుందేమో ఆ పోస్టులో ఉంటే అని చెప్పేసి ముందే తప్పుకొని రాజకీయ ప్రవేశం చేసి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం మారుస్తామని చెప్పేసి ఎన్నికలలో తిరస్కరించగానే తన భవిష్యత్తును దేవులాడుకుంటూ పార్టీ మారినటువంటి తిట్టిన నోటి నుంచే మళ్ళీ అదే పార్టీకి వెళ్ళి దాసోహం అంటున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వీళ్ళు రాజకీయ నాయకులు అని చెప్పేసి ఎవరన్నా అంటే పొరపాటు పడ్డట్టు, కానీ తప్పనిసరి స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ మీరు అన్న మాటలకు బీజేపీ కార్యకర్తలు సహనంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక మేము కనుక కఠినంగా ఆలోచన చేస్తే దాసో శ్రావణ్ లాంటి వాళ్ళు, ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు
బజార్లో కూడా తిరగలేరు అనే విషయం సత్యం. చాలా జాగ్రత్తగా మాట్లాడితే విలువ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఏ రోటికాడ ఆ పాట పాడి భజన సంఘం అయిపోయింది. ఇవాళ భజన సంఘం భజన చేస్తూ పదవుల కోసం నోరు తెచ్చి ఎదురు చూస్తున్నటువంటి సోకాళ్ళు విద్యావేత్తలు. మేము అన్న మాటలు కేసీఆర్ గారిని కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకెవరిని అన్న మాటలు మీరు అన్న మాటలే మేము చెప్పినాం. ముందు ఆ మాటల్ని మీరు ఎందుకన్నారో మేము ప్రశ్నిస్తున్నాం. మీరు పార్టీలో లేనప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇలా అది పార్టీ మారంగానే ఇలా గురిగింజ అయిపోయిందా? మీరు నీతివంతులయ్యారు. ప్రముఖ నటుడు సోను సూద్ అర్ధాంగి సోనాలి ఆమె సోదరి సుమితా సాల్వే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబై నాగ్పూర్ హైవేపై సోను సూద్ భార్య సోనాలి ఆమె సోదరి సుమితా సాల్వే ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో గాయపడ్డారు. సోనాలి సుమిత నాగపూర్ విమానాశ్రయం నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సోనాలి మేనల్లుడు కారు నడుపుతున్నట్లు తెలిసింది. సోనేగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వార్దా రోడ్ ఫ్లైఓవర్ మీద ఈ ప్రమాదం జరిగింది. మ్యాక్స్ హాస్పిటల్ వైద్యుడు అభిజిత్ బాట్కుల్కర్ తెలిపిన వివరాల ప్రకారం సోనాలి సుమిత ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. స్వల్ప గాయాలైన సోనాలి మేనల్లుడికి ప్రథమ చికిత్స చేసి పంపించేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తానపూర్ జేఎన్టీయూ క్యాంపస్లో రాత్రి విద్యార్థులు జేఎన్టీయూ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన ఆందోళన చేపట్టారు. గత కొద్ది నెలలుగా క్యాంపస్లో మెస్ కాంట్రాక్టర్లు విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు క్యాంపస్ ప్రిన్సిపల్ను ఫిర్యాదు చేసి వారి దృష్టికి తీసుకెళ్లినా తమ భోజనం సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు దఫాలుగా ధర్నాలు చేస్తే జిల్లా అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి వెళ్లిపోయారు తప్ప తమ సమస్య పరిష్కారం కాలేదంటూ ఆరోపించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు క్యాంపస్లో ఫుడ్ తనిఖీలు నిర్వహించినా ఇక్కడున్న సిబ్బంది తీరు మారలేదని మండిపడ్డారు. క్యాంపస్లో నాణ్యమైన భోజనం వడ్డించకపోవడంతో ఆ భోజనం తినలేక ఖాళీ కడుపులతో పసులుంటున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మాన్కుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ నా నమస్కారం. నేను మాన్కుడు ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతున్నాను. రీసెంట్గా మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ ఈజీగా మనీ సంపాదించాలి అనే ఉద్దేశంతో చాలామంది పిల్లలైతేంది పిల్లల తల్లిదండ్రులు అయితే చిన్న చిన్న గేమ్స్ బెట్టింగ్ యాప్స్లలో వారి యొక్క అమౌంట్ని పెట్టి ఈజీగా అమౌంట్ వస్తాయని చెప్పేసి ఆశ కొద్దీ అందులో అమౌంట్ పెడుతున్నారు. దాని ద్వారా వారు జీవితాన్ని కోల్పోయే పరిస్థితి, చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. వారే కాకుండా వారి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేయటం, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టి ఆ అమౌంట్ తీసుకొచ్చేసి బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వాటి ద్వారా పూర్తిగా వారి యొక్క సంపాదన కోల్పోయి చివరికి వారు తావే శరణ్యంగా ఆ మార్గాన్ని ఎంచుకొని చాలామంది బలవుతున్నారు. దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్లో మీరు అమౌంట్ పెట్టద్దు. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారి మీద కేంద్ర ప్రభుత్వం అయింది, రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది కఠినమైన చర్యలు తీసుకోవడం కోసం అందరూ కూడా వాటిని ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు, ఈ ప్రాణాలను కోల్పోవద్దు. పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలియజేసేది ఏంటంటే మీరు పిల్లలు ఏం చేస్తున్నారనేది ఒకసారి చూడండి. అదే క్రమంగా పిల్లలు సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైనా యాప్స్లలో బెట్టింగ్స్ పెట్టడం అట్లాంటివి మీరు గమనించినట్లయితే ఇమ్మీడియట్గా వాళ్ళకి నచ్చజెప్పే మార్గం చేయండి. లేదంటే రేపొద్దున మీరు దాని పర్యవసనంగా పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు గమనిస్తే బాగుంటుంది. తల్లిదండ్రులకి ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దేశ ప్రజలకు సేవ చేసేదేమీ లేక చిల్లర మల్లర మాటలతో కాలయాపనం చేసి పదవీ కాలం వెళ్లదీసేటట్టు ఉన్నాడని మాజీ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. నేడు నగరంలోని కరీంనగర్ పట్టణ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఏసీపీకి బండి సంజయ్ కుమార్ పైన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొన్నాళ్లు మతం పేరు మీద రాజకీయం చేశాడని, ప్రస్తుతం ఒక అడుగు ముందుకేసి తెలంగాణ ప్రదాత, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నిలిపిన కేసీఆర్ ను దొంగ నోట్లు ముద్రించాడని చేసిన ఆరోపణను ఖండిస్తూ బండి సంజయ్ కుమార్ పైన పట్టణ ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఒక భారతదేశంలో బాధ్యత గల పౌరునిగా, బాధ్యత గల హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ మా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఈరోజు తాను ఏం మాట్లాడుతున్నారు, అసలు ఈ దేశ ప్రజలకు ఆయన ఏం సేవ చేయదలుచుకున్నాడు, మరీ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటులో అసలు మీరు ఎంపీగా గెలిచి ప్రజలకేమన్నా చేయదలుచుకున్నారా, లేకపోతే ఈ చిల్లర మల్లర మాటలతోటే కాలయాపన చేసి మీరు వెళ్ళిపోదలుచుకున్నారా? ఈరోజు అసలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు ఏం చేస్తారు మీరు? కొన్ని రోజులు కులం మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి నడిపించినారు. ఇప్పుడు మరీ విచ్చలవిడిగా ముందుకెళ్తూ ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మేటిగా ఉంచినటువంటి పెద్దలు కేసీఆర్ గారి పైన అవాకులు చెవాకులు కాదు, మరీ ముందుకు అడిగేసి నువ్వు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ పెట్టినావని, తద్వారా దొంగ నోట్లు ప్రింట్ చేసి ఎన్నికల్లో గెలిచావని ఏం కామెంట్ చేస్తారు? అసలు మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము సిగ్గుపడుతున్నాం. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు ఉన్నారు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. కరీంనగర్ సగటు పౌరునిగా సిగ్గు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. దయచేసి బండి సంజయ్ గారు మీరు గౌరవంగా ఉండాలి. మా కరీంనగర్ అనే పదానికి గౌరవాన్ని తీసుకురావాలి తప్ప ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి మన కరీంనగర్ అనే పదానికి అగౌరవాన్ని తీసుకురావడం చాలా బాధాకరం. దయచేసి ఇక ముందు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర మంత్రిగా వచ్చినప్పుడు మేమంతా సంతోషపడ్డాం. కరీంనగర్ అనే పదానికి మా కేంద్ర మంత్రిగా మీరు తెచ్చుకున్న గౌరవానికి మేమంతా కూడా చాలా సంతోషపడ్డాం. కానీ ఈరోజు చాలా బాధపడుతున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రిగా హుందాగా వ్యవహరించాల్సింది పోయి భారతదేశ ప్రజలకు మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు సిగ్గుపడే విధంగా తలవించుకో విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి బండి సంజయ్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాము. ఇలాంటి మాటలు, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కార్యకలాపాలు మానుకోకపోతే రాబో రోజుల్లో మీరు కేంద్ర మంత్రిగా కాదు, కరీంనగర్ నగర కార్పొరేటర్ అనే పదాన్ని కూడా మీరు అంత పెద్దగా కూడా ఊహించుకోవడానికి కూడా సిగ్గనిపిస్తుంది. దయచేసి ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు కరీంనగర్ నగరంలో నగర ఏసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినారు. ఎందుకంటే ఒక పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కూడా తాను చేసిన వ్యాఖ్యలు బాధాకరం అని చెప్పినాం. మేమంతా కూడా బాధపడ్డామని చెప్పినాం. మాకు గౌరవాన్ని ఇస్తూ వారిపై కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖబర్దార్ బండి సంజయ్ గారు, రాబో రోజుల్లో ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మీరు కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి ఏమో కానీ కరీంనగర్ నగరంలో కార్పొరేటర్గా కూడా గెలవడం కష్టం. దయచేసి ఇది మనసులో పెట్టుకొని ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ యొక్క రాజకీయ నాయకులకున్న గొప్ప విలువను తగ్గించకుండా ఉంటారని విజ్ఞప్తి చేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కలకలం రేపుతున్నాయి. పలువురు సెలబ్రిటీలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ స్పందిస్తూ బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవని, ఈ విషయాన్ని గతంలో తాను ఎన్నోసార్లు చెప్పానని అన్నారు. అప్పుడు తన మాటలను ఎవరూ పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై బ్యాన్ ఉన్నప్పటికీ 978 మంది చనిపోయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని పాల్ తెలిపారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు 72 గంటల్లో క్షమాపణ చెప్పాలని, నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇప్పించాలని అన్నారు. ఇది బెదిరింపు కాదని, ఈడ్చుకెళ్తానని హెచ్చరించారు. సినీ నటులు, క్రీడాకారులు, సెలబ్రిటీలను యువత రోల్ మోడల్ గా తీసుకుంటుందని, కానీ వారంతా సైతాన్లుగా మారారని, ఎంతో మంది చావులకు కారణమయ్యారని మండిపడ్డారు. వెంకటాచలం ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలోని మండలంలోని వివిధ పంచాయతీలో చెత్తలు సేకరించేందుకు ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఈ రోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించి ట్రాక్టర్లను ఆయా పంచాయతీలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంకు హైదరాబాద్ లేకపోయినా చంద్రబాబు నాయుడు లాంటి
విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారని, ఆ రోజులో విజన్ 2020 అంటే ఆ రోజు ప్రతిపక్షం ఎద్దేవా చేసిన దాని ఫలితమే హైదరాబాద్ అని అన్నారు. 2047 వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్ర వైపు అడుగులు వేయటంలో తొలి మెట్టుగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నును రద్దు చేసి చెత్తను సేకరించి సంపద సృష్టించడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈరోజు ఏంటంటే ఒక 6 ట్రాక్టర్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఏపీ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క ట్రాక్టర్ 6,01,926 రూపాయలు. 5 ట్రాక్టర్లు వెంకటాచలం, ఒక ట్రాక్టరు ముత్తుకూరు మండలం దొరువులపాడానికి వచ్చినాయి. ఆల్రెడీ పొదలకూరుకి 2 వచ్చినాయి, మిగతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇదంతా ఏంటంటే ఉద్దేశము 2,000 జనాభా కంటే ఎక్కువ ఉంటే వాటికి ట్రాక్టర్ల చెత్తని క్లీన్ చేసే ట్రాక్టర్స్ ఉండాలని. అంతకుముందు 14-19 కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవి కేంద్రాలు పెట్టి అక్కడికి చెత్తను తోలి అక్కడ ట్రీట్మెంట్ చేసి దాన్ని ఎటువంటి పొల్యూషన్ లేకుండా చేసేవాడు. లాస్ట్ 5 years చెత్త ట్యాక్స్ వేసారు కానీ దానికి అసలు చేసిన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మేము ఆ చెత్త ట్యాక్సు చెత్త పన్నుని రద్దు చేసాం, ప్లస్ ట్రాక్టర్లు పంపిస్తున్నాం. అంటే క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలనేది స్వచ్ఛాంధ్ర ఇప్పుడు విజన్ 2047 ఇచ్చాము. ఉద్దేశం ఏంటి? రాష్ట్రం బాగుండాలని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 47 దాకా మాకెందుకు, మాకు తొందరగా అధికారం కావాలా, మళ్ళీ మేము చెత్త ట్యాక్స్ వేయాలా, ఇది వాళ్ళ విజన్. అది ఇప్పుడు P4 మీద కూడా ఉగాది రోజు భారీ సభ ఇక్కడ అమరావతిలో. స్వర్ణాంధ్ర 2047కి ఇప్పటి నుంచే ఆ వైపు అడుగులు ప్లాన్ చేస్తున్నాం. విజన్ 2047 అంటే స్వర్ణాంధ్ర 2047. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి శాఖ, పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ ట్రాక్టర్లు ఇవన్నీ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ అండ్ ఎమ్మెల్సీ శ్రీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో సోను సూద్ భార్యకు గాయాలు. డెబ్బై 2 గంటల్లో వాళ్లంతా క్షమాపణ చెప్పాలి. కేఏ పాల్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.